వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ చూసారా? ఎలా అనిపించింది? నాకైతే ఓకే అనిపించింది, కానీ గేమ్స్ మాత్రం అందరూ ఎరగొట్టేశారబ్బా. స్పెల్లింగ్స్ రాస్తే 70,000. ఇలాంటి గేమ్స్ ఉంటే నన్ను పంపించండి బిగ్ బాస్, నేను కూడా ఆడుకుంటాను కొంచెం ప్లీజ్. ఆ స్పెల్లింగ్స్ అన్నీ నేను ఇంకా బాగా రాసేదాన్ని ప్లీజ్. కానీ మనకంటే ఎరగొట్టేశాడు. పర్లేదు, చదువుకున్న పిల్లాడే అనిపించింది. గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదంట యష్మి గారికి, కానీ అరవడం మాత్రం బాగా వచ్చు. చాలా ఉన్నాయి ఇవాళ మాట్లాడుకోవాల్సినవి, ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఇవాళ పెట్టిన టాస్క్లు 6 టాస్క్లు చూపించారు ఎపిసోడ్లో. యాక్చువల్లీ లైవ్లో ఎంతసేపు నడిచాయంటే లిటరల్లీ 2 days నడిచాయి. పిచ్చ బోరింగ్ అనిపించింది. కానీ ఇవాళ ఎపిసోడ్లో చాలా క్లియర్ కట్గా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచి అలా చూపించారనమాట. ఎపిసోడ్ నచ్చింది. సో ఫస్ట్ ప్రైజ్ మనీ గురించి, ప్రైజ్ మనీ మీకు ఆల్రెడీ 3 lakhs ఇచ్చాం కదా, అది ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి టాస్క్లు అని చెప్పి చెప్పారు. ఫస్ట్ టాస్క్ వాల్యూ 25,000. ఓకే, 15 secondsలో స్విమ్మింగ్ పూల్లో దూకాలి. 15 secondsలో స్విమ్మింగ్ పూల్లో దూకితే 25,000 ఇస్తారు. మణికంఠనేమో క్యాండిడేట్స్ ఎవరంటే మణికంఠ, సోనియా అండ్ విష్ణుప్రియ గెలిచింది. సోనియా గెలవాలని చెప్పి మణికంఠని పృథ్వీ ఆపేస్తే పాపం సోనియా పడిపోయింది. అంటే దెబ్బ తగిలిందని మనం జోక్ చేయడం కాదు, కానీ అసలు తను ఎవరేం చేయలేదు, తనే పడిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఈ మధ్యలో పృథ్వీ వచ్చి మణికంఠని పట్టుకున్నాడు. తన్ని తప్పించుకోపోయి పడిపోయింది తప్ప తన్ని తొయ్యలేదు, ఏం చేయలేదు. కానీ నిఖిల్ వచ్చి యాక్చువల్లీ మణికంఠని పట్టుకున్నందుకు నిఖిల్ గొడవ పడి ఉంటే బాగుండేది. కానీ సోనియా గురించి నిఖిల్ వెళ్ళి పృథ్వీతో గొడవ పడతాడు, చెప్తాను. సో ఇక్కడ ఇంకా విష్ణుప్రియని ఎవరో ఆపలేదు, తను చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. సో విష్ణుప్రియ గెలిచింది. మణికంఠ ఆదిత్యతో అంటున్నాడు అనమాట, అంటే పృథ్వీ నన్ను పట్టుకున్నప్పుడు, ఆదిత్య ఓం గారితో అంటున్నాడు, అదే పృథ్వీ నన్ను పట్టుకున్నప్పుడు అనిపించింది ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే బాగుండేది అని. కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉంటే ఇంకా మంచిగా ఆడేవాడిని అని పాపం తను చెప్పుకున్నాడు. అది కూడా కరెక్టే అనుకోండి. తను పాపం బక్కగా ఉన్నాడు, వీళ్ళేమో కొంచెం ఇదిగా ఉన్నారు. వాళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మనకంటే ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ ఉంది, ఒప్పుకుంటాం. కానీ గేమ్స్ ఇవాళ మనకంటే అన్నీ బాగా ఆడాడు అనిపించింది నాకైతే. గేమ్స్లో కూడా బాగా ఆడుతున్నాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ గురించి ఏం తీసుకురావట్లేదు. సో బాగుంది అనిపించింది. మణికంఠ గేమ్ అయితే రోజు రోజుకి అలా పెరుగుతుంది అనిపించింది. నిఖిల్ గేమ్ ఏమో ఇలా దిగుతుంది అనిపించింది. చూద్దాం పోను. ఈ వీక్ అయితే ఇద్దరికి వచ్చిన డేంజర్ ఏం లేదు. సో యష్మి ఏమంటుందంటే, నిఖిల్ వచ్చి మచ్చా ఫిజికల్ అవ్వద్దు మచ్చా. ఎలా అంటే, మచ్చా ఫిజికల్ అవ్వద్దు మచ్చా, మనందరం ఆర్టిస్ట్ మచ్చా, తలకి ఏదైనా తగిలితే ఏం చేద్దాం మచ్చా అంటే యష్మి అంటుంది. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, నాకు మన గేమ్ మేమే ఆడుకుంటున్నాము, వీ వాంట్ టు ప్లే ద గేమ్, మేము ఎవరికి క్లారిటీ ఇవ్వక్కర్లేదు అని చెప్పింది అనమాట. బ్లాకేజ్ వద్దు, దెబ్బలు తగులుతాయి, బ్లాక్ చేయడం వల్లే సోనియా పడిపోయింది. అసలు సోనియాని ఎవడేం చేయలేదు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సోనియాని ఎవడేం చేయలేదు, ఆవిడంతా ఆవిడే పడిపోయింది పాపం. పృథ్వీ తోసేయలేదు, లేకపోతే విష్ణుప్రియ తోసేయలేదు, మణికంఠ తోసేయలేదు, ఆవిడంతా ఆవిడే పడిపోయింది. పృథ్వీ ఆపాడు, పక్కన గ్యాప్ ఉంది, ఈవిడ తగులుకుని పడిపోయింది అంతే. అసలు సోనియా పడిపోవడానికి పృథ్వీ బ్లాక్ చేయడానికి సంబంధమే లేదు. ఇక్కడ నాకు అనిపించిన పాయింట్, నిఖిల్ వచ్చి మణికంఠని బ్లాక్ చేసినందుకు, అంటే సోనియా పడిపోవడానికి స్కోప్ ఇచ్చినట్టు కాకుండా మణికంఠని బ్లాక్ చేసినందుకు గొడవపడి ఉంటే వేరే లెవెల్లో ఉండేది గేమ్. ఎందుకంటే తను చీఫ్, తన క్లాన్ మణికంఠ. సో మణికంఠ ఓడిపోయింది కూడా పృథ్వీ వల్లనే. సో పృథ్వీని మణికంఠని పట్టుకోవడం వల్లే మణికంఠ ఓడిపోయాడు అన్న దానికి ఫైట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అప్పుడు పృథ్వీ అంటాడు అనమాట, నిన్న ఫిజికల్గానే ఆడారు కదా, అప్పుడు బిగ్ బాస్ ఆపలేదు అని. బిగ్ బాస్ వీళ్ళందరూ వెళ్ళి బిగ్ బాస్ షీట్ తీసుకొచ్చి 6th line చదువు అంటే అందులో చెప్తారనమాట, ఫిజికల్గా ఆడితే తక్షణమే ఇంటి నుంచి పంపించేయాల్సి వస్తుంది అంటే. నిన్న ఫిజికల్గానే ఆడారు, ఎవరు ఆపలేదు, బిగ్ బాస్ ఆపలేదు అంటాడు పృథ్వీ. అదే నిన్న రేషన్ టాస్క్లో సీత అండ్ మణికంఠ ఇదయ్యారు కదా, అక్కడే సీతతో విష్ణుప్రియ అంటది, సీత నిజంగా నిన్న నువ్వు ఆడిన గేమ్ నాకు నచ్చలేదు అంటే, నేనే ఫస్ట్ వెళ్ళాను, మణికంఠ ఫిజికల్గా నన్ను స్టాప్ చేయడానికి ట్రై చేశాడు అంటే నువ్వు ఆపాల్సింది, నువ్వు తిరిగి చెప్పాల్సింది అంది విష్ణుప్రియ. అంటే నేను ఒక్కదాన్ని చెప్తే కదా, మీరు కూడా చెప్పచ్చు కదండి, మేము ఇక్కడి నుంచి అరుస్తూనే ఉన్నాము, ఎవరు నువ్వే వినలేదు, నీకు ఓకే అన్నప్పుడు మేము ఎంత చెప్పినా వేస్ట్, ఫిజికల్గా వెళ్ళొద్దు అని చెప్పి వీళ్ళు చిన్న డిస్కషన్ పెట్టుకున్నారు. కానీ ఎంత అనుకున్నా అబ్బా సిచ్యువేషన్లో ఫిజికల్ అవ్వకుండా అయితే ఉండదు గేమ్. ఫిజికల్ అయినా లిమిట్స్లో అయితే బాగుంటుంది. లైక్ ఇప్పుడు
పృథ్వీ మణికంఠన్ పట్టుకోవడం తప్పు కాదు, కానీ సోనియా తనంతటి తను వెళ్ళిపోయి పడడం, దానివల్ల నిఖిల్ వచ్చి పృథ్వీతో గొడవ పడడం, ఇవన్నీ సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అయినాయి తప్ప ఇక్కడ పృథ్వీ తప్పలేదు, మణికంఠ తప్పలేదు, సోనియా అసలే తప్పలేదు. నాకైతే అలాగే అనిపించింది. నెక్స్ట్ ఒక్క నిమిషం. నెక్స్ట్ సీత పాపం ఏడ్చింది అనమాట. ఎందుకని అంటే నేను అంత కష్టపడి గెలిచాను, నాకు గెలిచిన హ్యాపీనెస్సే లేదు అసలు అని చెప్పి పాపం సీత ఫీల్ అయింది. ఓకే, సెకండ్ గేమ్ వచ్చేసి తాడు అండ్ బాల్ గేమ్. మనకి ప్రోమోలో చూపించినట్టు బాస్కెట్లో బాల్స్ వేయాలన్నమాట, వీళ్ళు ఒకరి నుంచి ఒకరు లాక్కునేవి. సో సంచాలక్గా నబీల్ ఉన్నాడు, కాదు పృథ్వీ, నబీల్ అండ్ నిఖిల్ గేమ్ ఆడారు, అబ్బాయి సంచాలక్. సో ఫస్ట్ నబీల్ అవుట్ అయిపోయాడు. ఇలా అసలు ఎంత ఫిజికల్ అయ్యారంటే, ఫిజికల్ వద్దు వద్దు వద్దని చెప్పిన మన నిఖిలే చాలా ఫిజికల్ అయ్యాడు. చివరికి నిఖిలే గెలిచాడు ఈ టాస్క్లో. సో థర్డ్ టాస్క్ వచ్చి అంటే ఫుల్గా ఒకరి మీద ఒకరి పడి కొట్టేసుకుంటున్నప్పుడు పృథ్వీ వదిలేశాడు అనమాట, ఫ్లూక్లో వదిలేసాడు అది పాపం. సో నిఖిలే గెలిచాడు, అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టాస్క్ వచ్చి స్పెల్లింగ్ టాస్క్. ఈ టాస్కే నేను చెప్పింది స్టార్టింగ్లో. స్పెల్లింగ్స్కి 70,000 అబ్బా. ఫస్ట్ది బిస్కెట్, సెకండ్ బిజినెస్ మ్యాన్, ఇది 2 కరెక్టే రాశారు. థర్డ్ది బిట్టర్ గార్డ్ మన మణికంఠ కరెక్ట్ రాశాడు. ఫోర్త్ గవర్నమెంట్ పర్ఫెక్ట్గానే రాశారు. ఫిఫ్త్ పర్మిషన్, ఈ 5 మణికంఠ కరెక్ట్ రాశాడు. బిట్టర్ గార్డ్ ఒకటి పోయింది, ఎవరెవరిది, యష్మి అండ్ నైని కాదా, యష్మిది బిట్టర్ గార్డ్ కూడా పోయింది. నెక్స్ట్ కాఫింగ్, నాకు కూడా అది కాఫీ లాగానే అనిపించింది, వాళ్ళందరూ కాఫీ స్పెల్లింగ్ రాశారు, కాఫింగ్ అంట అది. సో అదొకటి పోయింది అనమాట. సారీ, ఒక్క 5 minutes నేను ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళారు, సో తప్పదు. తర్వాత అది అయిపోయిన తర్వాత మణికంఠ కిచెన్లో దోశలు వేసుకుంటూ చూపించారనమాట. మణికంఠని కిచెన్లో దోశలు వేసుకుంటుంది. అక్కడే నాకు డౌట్ వచ్చింది, క్లియర్గా రాసుకున్నా అసలు తినకూడదు కదా మణికంఠ దోశలు ఎందుకు వేసుకుంటున్నాడు, ఏం తినకూడదు కదా, రాగి జావా అండ్ సలాడే కదా తినాలి, మణికంఠ దోశలు వేసుకుంటున్నాడు ఏంటని డౌట్ వచ్చింది. ఆ దోశలు వేసుకోవడానికి మన అభయ్ నవీన్ చూశారు దోశలు వేసుకోవడము, అలాగే విష్ణుప్రియ చూసింది, అందరు చూసారు, కానీ ఎవ్వరు ఆపలేదన్నమాట. సో తర్వాత వచ్చి వీళ్ళని అందరినీ కాదు, మణికంఠ దోశలు వేసుకున్నాడు. తర్వాత నిఖిల్కి కూడా ఉంచి ఇద్దరు కూర్చొని శుభ్రంగా బెడ్రూమ్లో తిన్నారన్నమాట. తిన్నాక ఇంకా పడుకుని పోయారు. అక్కడికి అయిపోయింది ఆ డిస్కషన్. ఆకలి వేస్తుంది, చాలా 2 days అయింది కదా తిని, అందుకే అని చెప్పి అనుకున్నారు. ఒక్క నిమిషం. సర్లే స్వామి. సో అలా అనుకున్న తర్వాత ఇంకా వీళ్ళు దోశలు తిన్నారు, తినేసి ఇంక లోపలికి వెళ్ళిపోయారు, పడుకుని పోయారు. midnight 2 o'clockకి బిగ్ బాస్ అందరూ వచ్చి సోఫాలో కూర్చోండి అన్నారు. ఏమైంది అంటే నేను అప్పుడు అనుకున్నాను వాళ్ళందరినీ లేపినప్పుడు టాస్క్ ఏమో అనుకున్నాను, కానీ నిఖిల్కి మణికంఠకి మేము ఒక టాస్క్ ఇచ్చాము, నిఖిల్ చీఫ్గా ఓడిపోయినందుకే కదా మేము ఫుడ్ పెట్టండి, అలాంటిది మీరు అందరూ వాళ్ళకి హెల్ప్ చేశారు, సో మీ అందరికీ శిక్ష వేయాల్సిందే అని చెప్పాడు. అని మళ్ళీ బిగ్ బాస్ అంత కఠినాత్ముడు కాదు కాబట్టి ఈసారికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాము, ఈసారి నుంచి తినకండి అని చెప్పారనమాట. అయిపోయింది. ఇక్కడ యష్మి నిఖిల్ అంటున్నాడు మణికంఠతో, యష్మి చాలా కోపంగా చూసింది మచ్చ, ఇలా ఇలా చాలా కోపంగా చూసింది అంటే మణికంఠ అన్నాడు నెక్స్ట్ వీక్ కూడా మన నామినేషన్స్లో ఉంటాను, నువ్వు ఫిక్స్ అయిపో, నేను ఈ సీజన్ అంతా నామినేషన్స్లో ఉంటూనే ఉంటాను. ఇక్కడ కొన్ని నిజాలు భలే చెప్తాడబ్బా మణికంఠ. నాకు కూడా అదే అనిపించింది, సీజన్ అంతా మణికంఠ నామినేషన్స్లో ఉంటూనే ఉంటాడేమో అనిపించింది. నిఖిల్ అన్నాడు నువ్వు ఎందుకురా వాళ్ళు తింటుంటే వెళ్ళి నువ్వు అక్కడే నుంచి వాసనలు చూస్తావు, అప్పుడు ఇంకా ఆకలి వేస్తుంది కదా మనకి, బయట కూర్చోరా వాళ్ళు తింటున్నప్పుడు అంట. నిఖిల్ క్యూట్గా అనిపించాడు, అంటే చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడు, క్యూట్గా అనిపించాడు, అంటే వార్నింగ్ ఇవ్వకుండా చాలా కూల్గా కామ్గా చెప్పాడు. మనకంటే అంటే మన ఇద్దరం తోడు దొంగలని సరిపోయాంలే కానీ అని మనకంట అన్నాడు. నాకు నచ్చింది అది. తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది, మార్నింగ్ సాంగ్ అదే వేకప్ సాంగ్, ఫుల్ కిక్కు సాంగ్ వచ్చింది. ఎవరు షేర్ చేసుకోకూడదు కదా, అయితే విష్ణుప్రియ మిల్క్ ప్యాకెట్స్ యష్మి వాళ్ళ మిల్క్ ప్యాకెట్స్ అభయ్ నవీనే తీసుకెళ్ళి విష్ణుప్రియకి ఇచ్చాడు.
ఇక్కడ గొడవ అయిందనమాట వీళ్ళందరికీ. మీరు తీసుకోవద్దు, అలా షేరింగ్ వద్దు అంటే నిన్న మీరు మా చికెన్ మొత్తం అంటే మరీ 10 పీసులే ఉంచారట. నాకు ఆ చికెన్ గోల్ తెలీదు. సో 10 పీసులే ఉంచారు, మొత్తం మా చికెన్ అంతా వాళ్ళు తినేశారు. అలాంటప్పుడు మేము తీసుకోవడంలో తప్పలేదు కదా అని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళేమో వాళ్ళు షుగరు, తర్వాత చికెను, మటన్లో కొన్ని పీసులు అలా చాలా తీసేసుకున్నారంట. దోశ బ్యాటరు అవన్నీ చాలా తీసుకున్నారట యష్మి టీం వాళ్ళు. అందుకని వీళ్ళు కూడా పన్నీర్ మష్రూము, దోశ బ్యాటరు ఇవన్నీ వీళ్ళు తీసుకున్నారంట. దోశ బ్యాటర్ మళ్ళీ నైట్ ఇచ్చేసారంట. సో ఇప్పుడు పన్నీర్ మష్రూమ్ నిన్న చేసుకుని తినేసారు కూడా అనమాట మన విష్ణుప్రియ అండ్ టీమ్, నైనిక అండ్ టీమ్. నైనిక అండ్ టీమ్ కంటే విష్ణుప్రియ అండ్ టీమ్ అనడానికి కన్వీనియంట్గా ఉంది నాకు. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. అయిపోయింది. మీరు కాపాడుకోవాలి కదా మీ టీంలో వాళ్ళు. అంటే యష్మి అంటుందన్నమాట, మేమేం చికెన్ దొబ్బేయలేదు, మీకు ఎవరు చెప్పారు అంటే మీరు కాపాడుకోవాలి, మీరు కాపాడుకోలేదు. దానికి తోడు మీ టీంలో వాళ్ళే చెప్పారు, ప్రతిదానికి అరవడం కరెక్ట్ కాదు అంటే నేను ఇలాగే మాట్లాడతాను, నాకు మాట్లాడడం ఇలాగే వచ్చు అంట యష్మి. పృథ్వీ అంటాడు మనం చేసినప్పుడు వాళ్ళు చేస్తారు, తలుపుగడి పెట్టు. పృథ్వీ అంటాడు మనం చేసినప్పుడు వాళ్ళు చేస్తారు, అందులో తప్పులేదు, ఫస్ట్ మనమే కదా స్టార్ట్ చేసింది అంటే సీత కూడా అదే, అసలు మాకు ఆ థాటే లేకుండా, థాట్ ప్రాసెసే లేదు మాకు, మీరే మాకు ఇచ్చారు అని చెప్పి అంటుందన్నమాట. సీత కరెక్ట్ అనిపించింది. అసలు వీళ్ళు దొంగతనం చేయకపోతే వాళ్ళు దొంగతనానికి వచ్చేవాళ్ళే కాదనిపించింది. బాబోయ్ నాకైతే ఇవాళ యష్మిని చూస్తే ఎంత చిరాకు వచ్చిందంటే, ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి కానీ 6th టాస్క్ ఒకటి ఇచ్చారు, అందులో యష్మిని చూస్తే చిరాకు వచ్చేసింది. అసలు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది పిల్ల అనిపించింది. ఓకే టాస్క్లో ఆడచ్చు, గెలవాలన్న స్పోర్టివ్నెస్ ఉండొచ్చు, కానీ మరీ అంత ఉండకూడదు అనిపించింది నాకు. నెక్స్ట్ 4th టాస్క్ వచ్చేసి మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ని ఒక్క గ్లాస్లో పోయాలి కంటిన్యూస్ సర్కిల్లో. ఫస్ట్ అభయ్ వచ్చి బాటిల్ మొత్తం పోసేసాడు. కాదు, ఫస్ట్ అభయ్ అని వచ్చింది. అభయ్ వచ్చి ఒక బాటిల్ మొత్తం పోసేసారు. తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చి క్యాప్తోన నిఖిల్ క్యాప్తో పోసాడు. తర్వాత ఈయన ఎవరు అభయ్ నవీన్ గారు వచ్చి ఇట్లా వేళ్ళతో పోసారు. తర్వాత మళ్ళీ ఆదిత్య ఓం గారు రావాలి కదా, అప్పుడు ఆదిత్య ఓం గారు వచ్చి ఇలా పోసినప్పుడు ఒక డ్రాప్ కింద పడిపోయింది. సో ఆబ్వియస్లీ అభయ్ అండ్ నిఖిల్ గెలిచారనమాట. నబీల్ సంచాలక్, ఆదిత్య గారు అవుట్ అయిపోయారు, ఎందుకంటే ఆదిత్య గారి డ్రాప్స్ కింద పడ్డాయి కాబట్టి ఆదిత్య అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ మనీ జోకింగ్, ఆదిత్య గారు అవుట్. ఇక్కడ మణికంఠ వీళ్ళందరూ లంచ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తుంటే ఆ తలుపు దగ్గర ఇలా చూస్తుంటే ఇక్కడ ఏం ఫుడ్ లేదు. నాకైతే యష్మి మీద చాలా చిరాకు వచ్చింది. పాజిటివ్ వేలో కూడా చెప్పచ్చు, కానీ యష్మి ఎలా అందంటే ఇక్కడేం ఫుడ్ లేదు, ఖాళీ, మనం ఇంటికి ఎవరైనా వస్తే అంటాం కదా చేతులు ఖాళీ లేవాల, లిటరలీ అలాగే చెప్పింది అనిపించింది. ఎందుకంత హేటెడ్ అనిపించింది నాకు. చిన్నగా కూడా చెప్పచ్చు కదా. దానికి తోడు ఆమె కళ్ళు ఒకటి పెద్ద కళ్ళు వేసుకుని ఇలా చూస్తుంది. నాకైతే అస్సలు నచ్చలేదు అబ్బా యష్మి, సీరియస్గా చెప్తున్నా. యష్మి సోనియా ఇద్దరు చిరాగ్గానే అనిపించారు నాకు. సోనియా వాళ్ళు కొంచెం బెటర్ అనిపించింది. నెక్స్ట్ 4th టాస్క్ అయిపోయింది. 5th టాస్క్ వచ్చి వ్యాక్సింగ్. అబ్బాయిలకి వ్యాక్సిన్ చేసేయాలి, లెగ్స్ మీద అండ్ చెస్ట్ మీద, హెయిర్ ఏమి ఉండకుండా వ్యాక్సిన్ చేయాలి. 1,50,000 అంట వ్యాక్సిన్ టాస్క్కి. సో నబీలు, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురిని పిలిచారు. అందరూ పాపం చాలా కష్టపడ్డారు, ఎందుకంటే వ్యాక్సిన్ స్ట్రిప్స్ ఇస్తారు కదా, ఆబ్వియస్లీ ఆ స్ట్రిప్స్ తీయడానికి చాలా కష్టపడ్డారు. నబీల్ విన్నర్ అయ్యాడు. నబీల్ విన్నర్ అయినప్పుడు పృథ్వీ అంటున్నాడు ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటా అంటే, అందరూ క్లాప్స్ కొట్టి నైనిక టీం వాళ్ళు వచ్చి లైక్ పర్ఫెక్ట్గా చెప్పావు, పర్ఫెక్ట్గా సంచాలకగా చేసావు అని చెప్పి సోనియాని కొంచెం పొగుడుతుంటే పృథ్వీ అంటాడు పక్క నుంచి ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటా, పర్ఫెక్ట్గా కరెక్ట్గా కరెక్ట్ సంచాలకగా చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా పాపం, అందుకే వాళ్ళంతా షాక్ అయ్యారని. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఆబ్వియస్లీ పృథ్వీ ఉన్నాడు అక్కడ, నిఖిల్ ఉన్నాడు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నబీల్కి ఇస్తారని ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. వాళ్ళ బాండ్ తెలిసిన వాళ్ళు హౌస్లో. పర్లేదు, సంచాలకగా పర్ఫెక్ట్గానే చేసింది అనిపించింది. నెక్స్ట్ టాస్క్ వచ్చి 6th టాస్క్. అబ్బా సాక్స్ టాస్క్, ఇందులో ఆయనన్ని గొడవలు ఎక్కడ ఆవలేదు. ప్రేరణ, సంచాలక్ ఎవరెవరు వచ్చారు ఆడడానికి, ప్రతి టీం నుంచి ఇద్దరు రావాలి అంటే ఫస్ట్ ఆబ్వియస్లీ నిఖిల్ క్లాన్లో ఉన్నది ఇద్దరే. నెక్స్ట్ మన యష్మి క్లాన్లో నుంచి అభయ్, నవీన్ అండ్ పృథ్వీ వచ్చారు. మన నైనిక క్లాన్లో నుంచి నబీల్ అండ్ విష్ణుప్రియ వచ్చారు. ఫస్టే పృథ్వీ అవుట్ అని చెప్పి అరుస్తూనే ఉంది. అసలు వినడే పృథ్వీ అయితే ప్రేరణతో ఎంత ఇదిగా ఎన్ని గొడవలు పెట్టుకున్నాడంటే ఇవాళ చాలా
పోక్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. డైరెక్ట్గా చెప్పడం కాదు, పోక్ చేస్తున్నాడేమో అనిపించింది. నాకు అసలు నచ్చలేదు ఇవాళ పృథ్వీ. అసలు యష్మి క్లాన్ బిహేవియరే నచ్చలేదు నాకు ఇవాళ, అనకూడదు కానీ. తర్వాత మణికంఠ అవుట్ అయిపోయాడు. మణికంఠ చాలా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ పృథ్వీ అవుట్, పృథ్వీ అవుట్, పృథ్వీ అవుట్, పృథ్వీ అవుట్ అన్నప్పుడు వీళ్ళందరూ కలిపి ప్రేరణ మీద పడిపోయేసరికి పృథ్వీ అవుట్ కదా, అవుట్ కాదు అంట. ప్రేరణ చాలా ట్రై చేసింది సంచాలకుగా పర్ఫెక్ట్గా చేయడానికి, కానీ తన వల్ల కాలేదు పాపం. విష్ణుప్రియ అవుట్, ఎందుకంటే విష్ణుప్రియ కింద పడిపోయింది. అభయ్ నవీన్ తోసేసాడు, నేను కింద పడిపోయాను అంటది. ప్రేరణనేమో తోసాడా, నీకు ఆ డౌట్ ఉందా, డౌట్ ఉంటే చూద్దాము, మాకైతే తోసినట్టు ఎక్కడ కనిపించలేదని విష్ణుప్రియ చెప్తుంది. కానీ నైనిక టీం వాళ్ళేమో లేదు తోసాడు అందుకే పడిపోయాను అంటే, ఇంక విష్ణుప్రియ నా ముఖానికి తెలిసింది, నా ముఖం మీద తగిలింది ఆయన ఫేస్ వచ్చి, సో ఆబ్వియస్లీ నాకు తెలిసింది ఆయన తోసాడని, నాకు తెలుస్తుంది కదా అట్లీస్ట్ తోసేసినప్పుడు అని చెప్పి విష్ణుప్రియ అంటే. శేఖర్ భాషను ఇంకొకళ్ళు ఎవరున్నారు వీళ్ళ టీంలో, ఆదిత్య ఓం గారు, ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష అనుకుంటా. ఒకవేళ నీకు డౌట్ ఉంటే ప్రేరణ, నువ్వు బెనిఫిట్ అవుట్ డౌట్ కింద ఇంకొకసారి ఆడి నువ్వు విష్ణుప్రియని అంటే, ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఓకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని చెప్పి మళ్ళీ విష్ణుప్రియని ఆడినిచ్చింది. విష్ణుప్రియ చెప్పిన అంటే 2 times పడిపోయినప్పుడు అభయ్ నవీన్ గారే ఇది, అభయ్ నవీన్ గారి కాలు కింద విష్ణుప్రియ కాలు ఉంది, కాలు కింద పడిపోయి కూర్చుంది. తను కింద పడిపోయి కూర్చున్నప్పుడు విష్ణుప్రియ పైకి లే అని చెప్పి చెప్తున్నప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే డోంట్ పుష్ అంటే, మనకి విష్ణుప్రియకి అంతమంది అరుపుల్లో, లైక్ ఇటు పక్కనేమో యష్మి గ్రూప్ అరుస్తుంది, అటు పక్కనేమో నైనిక గ్రూప్ అరుస్తుంది. విష్ణుప్రియకి ఏమనిపించిందంటే పుష్ అన్నట్టు అనిపించిందంట. అందుకని తోసేసరికి తోయకూడదని నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు తోస్తావు కాబట్టి అవుట్ అని చెప్పింది. అదేంటి నువ్వే కదా పుష్ అన్నా అంటే, నేను డోంట్ పుష్ అన్నాను, నీకు పుష్ అన్నట్టు అనిపించింది అని చెప్పింది. అక్కడ నాకు డౌట్ వచ్చింది, అంటే పుష్ అందా డోంట్ పుష్ అందా అన్నది నాకు క్లారిటీ లేదు, కానీ నేను డోంట్ పుష్ అన్నాను, నేను అదే మాట మీద స్టాండ్ అయి ఉన్నాను అని చెప్పి మన ప్రేరణ అయితే చెప్పింది. నాకైతే ఓకే అనిపించింది. విష్ణుప్రియ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చివరికి 3 మిగిలారు అబ్బా బాక్స్లో. అభయ్ నవీన్, నబీల్ అండ్ నిఖిల్ మిగిలారు. నబీల్ ఏమైంది, నబీల్ ఇట్లా నడుస్తుంటే అంటే ఒక్కొక్క సాక్స్ తీసేయండి, 2 సాక్స్లు వేసుకున్నారు. ఫస్ట్ ఒక్కొక్క సాక్స్ తీసేయండి, ఒక సాక్సే ఉంచండి అని చెప్తే ఒక్కొక్క సాక్స్ అయితే ఉంచారు, కానీ ఆ సాక్స్ కింద కవర్ అవ్వకూడదు, పక్కన వాళ్ళకి విజిబుల్గా ఉండాలి అని చెప్పి ప్రేరణ ఫస్టే చెప్పింది. చెప్పినప్పుడు నబీల్ అంటే ఇట్లా కాలు ఎత్తి ఇట్లా వేస్తాం కదా, వేసినప్పుడు సాక్స్ ఇట్లా కాలు కిందకి వెళ్ళిపోయిందంట. మళ్ళీ వెంటనే తీసేసినప్పుడు ముందుకు వచ్చిందంట. వితిన్ 5 seconds, అంటే మనం ఎలా నడుస్తాం, ఇలా నడుస్తాం కదా, ఇలా అన్నప్పుడేమో సాక్స్ కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇలా అన్నప్పుడు ముందుకు వచ్చింది సాక్స్. సో ఈ 5 secondsలోనే నబీల్ అవుట్ అని చెప్పి ప్రేరణ డిక్లేర్ చేసింది. ప్రేరణ డిక్లేర్ చేసినప్పుడు నబీల్ అంటాడు జస్ట్ 5 seconds, కనీసం నా మాట వినాలి కదా అంటాడు నబీల్. సీత అంది ఎంతసేపు ఆర్గ్యూ అయిందో మనకి తెలియదు, మనకి జస్ట్ 1 second, ఒక 10 seconds 15 seconds చూపించాడు ఆర్గ్యుమెంట్ అంతే. నబీల్ బయటకు వచ్చేసాయి, ఇంక వాళ్ళు వినేలా లేరు అని సీత చెప్పింది అనమాట. నైనిక కూడా వచ్చేసే నబీల్ వద్దు అని చెప్తే ఇంకా నబీల్కి కోపం వచ్చి సాక్స్ తీసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక్కడ నబీల్కి చాలా కోపం వచ్చింది. నేను ఆ కోపానికి అగ్రీ చేస్తాను, ఎందుకంటే నైనిక కానీ విష్ణుప్రియ కానీ సీత కానీ ఎవ్వరూ నబీల్ని కన్సోల్ చేయడానికి రాలేదు. ఆఫ్టర్ గేమ్ నువ్వు బాగా ఆడావని కన్సోల్ చేయడానికి అయితే రాలేదు. ఇంకా కోర్టులో మిగిలింది ఎవరెవరు, నా విష్ణుప్రియ కాదు సారీ నిఖిల్ అండ్ అభయ్. మీరు పేర్లు నిఖిల్ నబీలు తర్వాత అభయ్ ఆదిత్య మీరు ఇట్లా తీసుకుంటుంటే మాకు పేర్లు చెప్పడానికి కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో కొంచెం టైం పడుతుంది, ఇంకొక 1 week అయినా పడుతుంది కనీసం వీళ్ళ పేర్లన్నీ రావడానికి, అది సంగతి. సో ఇప్పుడు ఎవరు ఉన్నారు కోర్టులో, నిఖిల్ అండ్ అభయ్ ఉన్నారు. నిఖిల్ అండ్ అభయ్ ఇద్దరు కలిపి ఆడుతుంటే బిగ్ బాస్ చెప్పారనమాట, ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లే అవ్వదు, స్టార్ట్ బజర్ అండ్ ఎండ్ బజర్ మాత్రమే ఉంటుంది. ఆ టైంలో ఎవరు కోర్టులో ఎండ్ బజర్కి ఎవరైతే కోర్టులో ఉంటారో వాళ్ళే విన్ అన్నారు. ఇక్కడ ఇద్దరి కాళ్ళకి సాక్స్లు ఉన్నాయి, కానీ నబీల్ సారీ ఇది కూడా నబీల్ అనే వస్తుంది. అభయ్ నవీన్ ఏం చేశాడంటే నిఖిల్ కాలు మీద కాలు పెట్టేసరికి నిఖిల్ పడిపోయినా కూడా కాలికి సాక్స్ అలాగే ఉంది. ఇంకో పక్కన ఇతన్ని అభయ్ నవీన్ని లాగడానికి ట్రై చేశాడు, కానీ అవ్వలేదు. ఈలోపు నిఖిల్ కాలు ఇంకో కాలు ఉంటుంది కదా, ఆ కాలు కొంచెం బెనికినట్టు అయ్యింది, అంటే లైక్ ఇట్లా క్రాక్ అయ్యేసరికి అది కొంచెం కాలు ఇలా అయ్యేసరికి ఇంకా ఇదయ్యాడు అనమాట. ఇంకా అక్కడితో ఎండ్ బజర్ మోగింది. ఎండ్ బజర్ మోగాక ప్రేరణ చెప్పింది ఇద్దరు విన్నే, ఎందుకంటే ఇద్దరికి సాక్స్లు ఉన్నాయని చెప్పింది.
1 lakh ప్రైజ్ మనీని సరే 50,000 చేశారు. తర్వాత ప్రేరణని అందరూ కొంచెం కన్సోల్ చేశారు, ఎందుకంటే మా హస్బెండ్ జోక్స్ వేస్తున్నారు అందుకని అవుతుందని అనుకోకండి. సో ప్రేరణని అందరూ కన్సోల్ చేశారు, నువ్వు సంచాలకుగా పర్ఫెక్ట్గా చేసావు, నీ తప్పేం లేదు, అలా సిచ్యువేషన్స్ వచ్చాయి అని చెప్పి కొంచెం కన్సోల్ చేశారు. కానీ నబీల్ మాత్రం చాలా హర్ట్ అయ్యాడు, ఎందుకంటే నేను గేమ్ ఆడినా నా క్లాన్ చీఫ్ వచ్చి నన్ను కన్సోల్ చేయలేదు అని పాపం చాలా హర్ట్ అయ్యాడు. అదైతే హర్టింగ్ కరెక్ట్గానే అనిపించింది నాకు. ఇవాళ ఎవరెవరి పాయింట్స్ కరెక్ట్గా అనిపించాయి అంటే ప్రేరణ సంచాలకుగా పర్ఫెక్ట్గా అనిపించింది. అంటే తను అందరూ అరిస్తే కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ తను చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పింది అనిపించింది. పృథ్వీ అవుట్ అయినప్పుడు, విష్ణుప్రియ అవుట్ అయినప్పుడు తను తీసుకున్న డెసిషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. కానీ అభయ్ నవీన్ విషయంలోనే ఫస్టే అభయ్ నవీన్ అవుట్ అని, మళ్ళీ తర్వాత కాదు లోపల అంటే గేమ్లో ఉన్నాడు అని చెప్పి అలా చిన్న చిన్న విషయాలకు కన్ఫ్యూజ్ అయింది. దానివల్ల గేమే మారిపోయింది అనిపించింది నాకు. కానీ తను చెప్పాలనుకుంది ఏదైతే అభయ్ నవీన్ విషయంలో తీసుకోలేదో, విష్ణుప్రియ విషయంలో తీసుకోలేదో, పృథ్వీ విషయంలో అండ్ విష్ణుప్రియ సెకండ్ టైం ఓడిపోయినప్పుడు చాలా పర్ఫెక్ట్గా చెప్పింది అనిపించింది. మణికంఠ రోజు రోజుకి నచ్చుతున్నాడు అబ్బా ఆడియన్స్కి. లిటరల్లీ తన సెంటిమెంట్ ఇవన్నీ పక్కన పెడితే తన గేమ్ బాగుంది, పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, తన పాయింట్స్ తను ఎక్కడ చెప్పాలనుకున్నాడో అక్కడ పర్ఫెక్ట్గా చెప్తున్నాడు అనిపించింది. నెక్స్ట్ పృథ్వీ అయితే చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. యష్మి మధ్య మధ్యలో ఏదైతే పృథ్వీ అవుట్ అన్నప్పుడు యష్మి వాళ్ళు అసలు వినలేదు. నబీల్ అవుట్ అన్నప్పుడు డ్యాన్స్లు వేస్తారు, లైక్ పృథ్వీ అండ్ సోనియా చాలా ఇదిగా డ్యాన్స్లు వేశారు. నాకైతే చాలా చిరాకు వచ్చింది చూడడానికి కూడా. విష్ణుప్రియ అవుట్ అన్నప్పుడు అలాగే బిహేవ్ చేశారు. ఎలా అనిపించింది అంటే ఒక గేమ్ గురించి ఇంత ఇదిగా అయిపోతారా అంటే తన డ్యాన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏమి అనిపించలేదు. పర్ఫెక్ట్గా అంటే మనకు అక్కడ డ్యాన్స్ పర్ఫెక్ట్గా అనిపించడం ఏంటంటే లిటరల్లీ వల్గర్గా అనిపించింది అది చూడ్డానికి. ఏమో నాకైతే అలాగే అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ రాంగ్ సారీ, బట్ నాకు చాలా వల్గర్గా అనిపించింది యష్మి బిహేవియర్ ఇవాళ. కొంచెం కూడా నచ్చలేదు. అండ్ మణికంఠ వచ్చి ఫుడ్ అడుగుతున్నప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ కానీ అస్సలు నచ్చలేదు నాకు. యష్మి ఎందుకంత సైకోయిజంగా బిహేవ్ చేస్తుంది. ఇంకో డైలాగ్ ఉంది ఎపిసోడ్లో ఇవాళ మర్చిపోయాను నేను అసలు. విష్ణుప్రియ అంటుంది వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడు ఏదో మొత్తానికి మిల్క్ ప్యాకెట్స్ గొడవ అయిన తర్వాత విష్ణుప్రియ వెళ్ళి చూస్తుంది అనమాట. నా యష్మిని చూస్తుంటే యష్మి అంది, నాకు ఇవాళ ఎందుకో నేను చూస్తుంటే నవ్వు వస్తుంది రా, నా లోపల ఉన్న సైకోకి నేను చూస్తుంటే నవ్వు వస్తుంది అంటే విష్ణుప్రియ యష్మి అంటుంది, నా సైకోకి నేను చూస్తుంటే నవ్వు రావట్లేదు, నాకు నిన్ను చూస్తుంటే నవ్వు ఇక్కడే ఆగిపోయింది, ఇక్కడ దాకా రావట్లేదు నాకు అంట. ఏమో నా సైకోకి ఇవాళ నవ్వు అనిపించింది, రేపు నీకు అనిపించవచ్చు అంటే ఈ గేమే సైకో గురించి, గేమ్ గురించి ఎంత సైకోగా మారుతామో నాకు చూడాలని ఉంది, నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంట యష్మి. లిటరల్లీ ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె డైలాగ్స్ నాకు జూనియర్ శోభా శెట్టిలా అనిపించింది. అండ్ గుర్తించారు అంటే సోనియా ఏడుస్తున్నప్పుడు అడల్టరేటెడ్ అన్న ఈవిడ ఫస్ట్ అభయ్ నవీన్ వచ్చి ఓదార్చారు, తర్వాత నిఖిల్ వచ్చి ఓదార్చారు, తర్వాత పృథ్వీ వచ్చి ఓదార్చారు. ఏంది ప్రతి ఒక్కరితో హగ్లే. మధ్యలో మణికంఠ అండ్ నైనిక క్యూట్గా హగ్, పెక్ అంటే తెలుసు కదా మనకి, మన్మధుడు సినిమాలో చెప్తారు, ఇక్కడ పెగ్స్ ఇస్తారు అది ఇది అని. అలా ఏందో ఆ హగ్గులు ఏందో, ఆ గోలు ఏందో, తర్వాత వీళ్ళ చూపులు ఏందో, వీళ్ళ వ్యవహారం ఏందో, వీళ్ళ పేర్లు కూడా అలవాటు అవడానికి టైం పట్టేలాగానే ఉంది. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సీజన్ అని నాకైతే ఏమనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ ఇన్ కేస్ నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం బూస్టప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.